భారతదేశంలో మనం అందరి ముందర పెట్టిన ఈ స్కీమ్లను అన్నిటిని కూడా ఈ ప్యాంప్లెట్ల ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈ ప్యాంప్లెట్ అన్నిటిని కూడా మనం పంచుతున్న సంగతి మీ అందరు తెలుసు. దీంట్లో మీరు చూస్తే ముఖ్యంగా ఏదైతుందో తెలంగాణ మహిళలకు సాగు నుంచి విముక్తి భరోసా ఇస్తూ 11,52,00,000 ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు మనం ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. అంతేకాకుండా పేద వాళ్ళకందరికి కూడా ఆవాస యోజన కింద 2,33,00,000 ఇండ్లను మన అన్నింటిని కూడా ఇస్తే ఆ పైసలను కూడా కేసీఆర్ గారు హడపించి డబల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి మోసం చేసిన సంగతి మీ అందరికి తెలిసిందే. కానీ ఇవాళ మేము ఏమి ఇచ్చాము, కేంద్రం నుంచి ఏంది ఇచ్చామనే దానిని ధైర్యంగా ఏదైతున్నదో ఈ ప్యాంప్లెట్స్ ద్వారా కానీ ఈ బుక్స్ ద్వారా కానీ మీ అందరి ముందల ప్రదర్శిస్తూ ఈ హ్యాండ్ కాపీస్ ఇచ్చుకుంటా మళ్ళా ఎల్ఈడి వ్యాన్స్ అన్నిటికుండా పెట్టి ప్రజలకు అందరు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఇంటికి క్యాలెండర్ రూపంలో కూడా ప్రతి ఇంటికి మన భారతీయ జనతా పార్టీ చేస్తున్న పనులన్నిటిని కూడా వాళ్ళకి తెలియపరిచే విధంగా ఇవాళ పనిచేస్తున్నది భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ ఇక్కడ మనం చూస్తే కేసీఆర్ గారు ఏ ఒక్క అంశాన్ని కానీ, విద్యని కానీ, వైద్యాన్ని కానీ అన్నిటినీ కూడా ఆవాస్ యోజన కానీ, మహిళలకు వచ్చే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల డబ్బులు కానీ అన్నిటిని కూడా ఆయన అంతా దారి మళ్ళించి కాళేశ్వరానికి మాత్రం పెట్టి అక్కడి నుంచి కమిషన్ తీసుకున్న సంగతి మీ అందరికి తెలుసు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలు లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదని చెప్పి మీ అందరికీ నేను ఘంటాపథంగా చెప్తున్నాను. మొన్ననే మీరు అందరు చూసారు, ప్రజలందరూ కూడా కేసీఆర్ పరిపాలనకు వెక్స్ అయి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. కానీ కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇస్తూ ప్రజలను మభ్య పెడుతూ ఏ ఒక్కటి కూడా అంటే అమలు కాని గ్యారంటీలు అన్నిటిని కూడా వాళ్ళందరూ కూడా ప్రజలకు పెట్టి మళ్ళొక్కసారి ప్రజలను మోసం చేస్తున్నది కాంగ్రెస్ అని చెప్పి నేను మీ అందరికి నేను తెలియజేస్తున్నా. 20 ఏళ్ళ పరిపాలనలో వాళ్ళు చేయలేంది ఇప్పుడు మళ్ళీ నేను చేస్తానని చెప్తే ఎవరైనా నమ్ముతారా అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆల్రెడీ మీకు తెలుసు, ఉచిత బస్సుల మీద ఉచిత బస్సు అంటే ఆ బస్సులలో ఎన్ని గొడవలు జరుగుతున్నాయి, ఎంత గడబలు జరుగుతున్నాయి, ఏ విధంగా ప్రజలు బాధలు పడుతున్నారు అనే సంగతి మీ అందరికీ తెలుసు. అంతేకాకుండా ఈ 6వ తారీఖు వరకు వాళ్ళు ఇవన్నీ కూడా దాన్ని ఏమంటారు అప్లికేషన్స్ తీసుకొని మీకు అందరు కూడా అప్లికేషన్లు దాంట్లో పెట్టండి, మీ ఆధార్ కార్డు పెట్టండి, ఆధార్ కార్డు లింకు చూపియండి, ఇవన్నీ చెప్పి అప్లికేషన్లు 6వ తారీఖు దాకా తీసుకున్న తర్వాత ఏ విధంగా వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారో మీరు అందరికీ చూడాల్సి వస్తుంది. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నిధులతోటి ఏదైతున్నదో ఇవాళ రాష్ట్రాలకి అన్ని పథకాలు ఇస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రేపు పొద్దున ఎక్కడి నుంచి డబ్బులు తెస్తాయని చెప్పి నేను అడుగుతున్నా. 7 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అప్పుల పాలు చేసి FRBM లిమిట్స్ ను కూడా అధిగమించారు. వాళ్ళు అప్పులు తెచ్చుకునే గ్యారంటీలను కూడా వాళ్ళు అధిగమించేసారు. ఏ ఒక్క దగ్గర కూడా కూడా ఇంకా వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ కూడా నిధులు వచ్చే విధంగా కూడా లేకుండా వాళ్ళకి అందరికీ అన్ని రకాల డబ్బులు ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేసుకున్నారు. మొన్న రేవంత్ సీఎం గారే ఆయన నోటితోటి అనడం జరిగింది, నేనేదో సీఎం అయితే లంక బిందెలు దొరుకుతాయని చెప్పి వచ్చిన, కానీ బోకులు దొరికిందే నాకు అని చెప్పి ఆయనే కమిట్ అయిపోయాడు. వచ్చిన నెలలనే కమిట్ అయిపోయాడు. అంటే నాయన నా దగ్గర ఏం లేవు, నా దగ్గర మిగిలింది ఉత్త బోకులే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కానీ మీ అందరి మేము కోరుతున్నాం, చెప్తున్నాం, ఏతుందో భారతీయ జనతా పార్టీయే రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఎంపీలను అన్నిటిని కూడా మ్యాక్సిమంగా 17కు 17 సీట్లు భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటేనే ఈ రాష్ట్రానికి ఏదన్నా ఆదాయం ఉంటుంది. రాష్ట్రానికి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో, రాష్ట్రానికి ఏదే విధంగా అయితే మేము ఇవన్నిటిని కూడా తెలియజేస్తున్నామో ఇవన్నీ కూడా ప్రజలకు అందే విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి మీ అందరు నేను తెలియజేస్తున్నాను.
500 సంవత్సరాలు నుంచి డిస్ప్యూట్లో ఉన్న రామ జన్మభూమిని ఇవాళ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇవాళ ఏదైతుందో ఆనాడు అయోధ్యలో రాముని జన్మించిన ఆ స్థలాన్ని మీద పడ్డ లిటిగేషన్స్ కానీ అవన్నిటిని కూడా తొలగించి సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్స్ తోటి ఏదైతున్నదో ఇవాళ గొప్ప రామ మందిరం అనే దాన్ని మనం కట్టుకోబోతున్నాం అయోధ్యలో. అంటే రామ మందిరం అనే దానిని మనం అయోధ్యలో కట్టుకోవడానికి కారణం ఏంటంటే భారతదేశం కూడా రామరాజ్యంగా ఉండాలి. రాముడు ఏ విధంగా అయితే రామరాజ్యాన్ని స్థాపించిండో మనకందరికీ చాలా మటుకు మనం విన్నాం, చూడలేదు. కానీ ఇప్పుడు ఈ అయోధ్యలో టెంపుల్ కడుతూ దాని ప్రేరణతోటి ఏదైతున్నదో మనకు మోదీ గారు నడిపించే పాలన ఏదైతుందో రాబోయే ప్రధానమంత్రులు, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రులు కూడా రామరాజ్యం నడుపుతారని చెప్పడానికి ఈ అయోధ్య అనే దానిని నిర్మిస్తున్న సంగతి మీ అందరికి తెలుసు. 5,000 SFTలో ఉన్న దాన్ని ఇవాళ 5 లక్షల స్క్వేర్ ఫీట్ తోటి అలా అయోధ్య దాన్ని నిర్మించబోతున్నారు. కాబట్టి నేను మీ అందరితోటి కూడా కోరుతున్నా, ఏ విధంగా అయితే మనకు అందరికీ రాముని మీద భక్తి ఉందో, రాముని మీద శ్రద్ధ ఉందో, ఆ విధంగా అందరూ కూడా అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కానీ అవన్నిటిని కూడా సేవించి మన ఇంటి రోజు 22వ తారీఖు నాడు ఒక పెద్ద పండుగ, గొప్ప పండుగ, రాముణ్ణి మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో 12:20 అభిజిత్ లగ్నం ప్రాణ ప్రతిష్ఠ జరిగే ఈ మహా ఉత్సవాన్ని అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి అందరూ కూడా మనకు రామరాజ్యం రావాలని చెప్పి కోరుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా దేవుని దయ వల్ల, ఆ శ్రీరాముని ఆశీర్వాదం వల్ల నాకు కూడా అంటే తెలంగాణలో 65 మందికి మాత్రమే ఇన్విటేషన్ వచ్చింది. 65 మంది మాత్రమే ఇన్విటేషన్ వచ్చింది. దాంట్లో ఇద్దరు పొలిటీషియన్స్కి ఇన్విటేషన్ వచ్చింది ఆ రోజు కోసం. ఒకటి జితేందర్ రెడ్డికి, రెండోది ఏదైతున్నదో వీరేందర్ గౌడ్, తత్తిమ వాళ్ళు 63 మంది ఏదైతున్నారో అందరు బిజినెస్ మ్యాన్స్లకు. కాబట్టి మీ అందరి ప్రేమతోటి దీంతో నాకు అవకాశం దొరికింది. మీరందరూ ఈడ 22వ తారీఖు నాడు పండుగ చేసుకుంటే నేను కన్లారా అయోధ్యలో రాముని దగ్గర వాళ్ళు పంపించిన ఇన్విటేషన్ ద్వారా అక్కడ రాముని దర్శనం చేసుకునే భాగ్యము నాకు కలిగింది. అక్కడ కూడా నేను అందరు మొక్కేది ఏంటంటే నా తెలంగాణ బిడ్డలందరూ బాగుండాలి, దానికి తోడు స్పెషల్గా నా పాలమూరు వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి మొక్కుతానని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా.